నెక్ పెయిన్ ఉన్నా, స్పాండిలైటిస్ ఉన్నా, మీకు బ్యాక్ పెయిన్ ఉన్నా, పోస్చర్ కరెక్షన్ కావాలనుకున్నా, ఎస్పెషల్లీ డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి. అసలు మీరు నమ్మరు, డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి వస్తున్న బ్యాక్ పెయిన్‌లు, నెక్ పెయిన్‌లు, సర్జరీస్ దాకా పోతున్నారు. మళ్ళీ ఏజ్ చూస్తేనేమో 20స్ జస్ట్ 30స్‌లో ఉంటున్నారు. అసలు ఇంత చిన్న ఏజ్ నుంచి అంత పెయిన్ అసలు ఎట్లా తీసుకుంటారు అనుకుంటున్నారు. సో, ప్లీజ్ దీనికి ఏం చేయాలి? అండ్ ఆల్సో కూర్చొని రిప్రొడక్టివ్ హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నారు. కంటిన్యూయస్‌గా 6 అవర్స్, 8 అవర్స్ కూర్చుంటున్నారు. జస్ట్ బాత్రూమ్ వస్తే మధ్యలో లేచి ఎళ్ళొస్తున్నారు. అలా ఉండకూడదు. కంపల్సరీ ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి జస్ట్ సీట్‌లో నుంచి లేవండి. లేచి ఒక 4, 5 అడుగులు జస్ట్ ఒక 5 మినిట్స్ వాకింగ్ తీసుకోండి. ఉన్న దగ్గరే జస్ట్ 1 అవర్‌కి ఒకసారి. అండ్ 2-3 అవర్స్‌కి ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తున్న స్ట్రెచెస్ ప్రాక్టీస్ చేయండి. ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది జాయింట్స్‌కి. ఫస్ట్ వచ్చేసి పోస్చర్ కరెక్షన్ అన్నాను కదా! సో, స్లోగా ఈ హ్యాండ్ తోటి స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ ఇటు నుంచి ఇటు స్ట్రెచ్. మళ్ళీ స్లోగా ఇటు నుంచి ఇటు స్ట్రెచ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు స్ట్రెచ్. ఇది అయిపోయిన తర్వాత గోముఖాసన్. స్లోగా నెక్ స్ట్రెయిట్ తీసుకోండి. ఇది బాగా హెల్ప్ చేస్తాయి ఈ స్ట్రెచెస్. ఇది కూడా ఒక 2-3 స్ట్రెచెస్ మినిమమ్ రావాలి. తర్వాత స్లోగా రొటేషన్స్ 10 టైమ్స్ క్లాక్ వైస్ తీసుకోండి. 10 టైమ్స్ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. షోల్డర్స్‌కి కూడా అంతే టైట్‌నెస్ మొత్తం టెన్షన్ జమ చేస్తున్నారు. సో, షోల్డర్స్ కూడా స్ట్రెచెస్ తీసుకొని రిలాక్స్ చేసేసుకోండి. అండ్ దెన్ స్లోగా ఊర్ధ్వ తాడాసన్. మోకాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. స్లోగా బ్యాక్ రండి, ఫార్వర్డ్ రండి. ఇదొక 5-10 రౌండ్స్ తీసుకోండి. దీని తర్వాత జస్ట్ ఉన్న ప్లేస్‌లోనే జస్ట్ ఒక చిన్నగా ఒక 60 సెకండ్స్ జాగ్ తీసేసుకొని 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇన్‌హేల్ ఎన్ నంబర్ ఆఫ్ సెకండ్స్, ఎక్స్‌హేల్ ఎన్ నంబర్ ఆఫ్ సెకండ్స్ అంతే. ఇది ఎంత టైం పడుతుంది మీకు? మహా అంటే 10 మినిట్స్ వస్తది. సో, 3 అవర్స్‌కి ఒకసారి నేను చెప్పిన స్ట్రెచెస్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు.